మీరు మంచిగా నజరేషన్రో లేదు. రామన్న సైలెంట్ అయిండు. ఈ నడమ జిల్లాల టూర్లు లేవు, ఇలేకర్ల మీటింగులు లేవు, సర్కార్ను అరుసుకును లేదు, పబ్లిక్ తిప్పలు చెప్పులు లేదు. లేడనకుండా అప్పుడోటి ఇప్పుడోటి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు గంతే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ గిట్లుంటే ప్రెసిడెంట్ సారు గీ కార్యం పెట్టుకుండిగా. పార్టీలో ముఖ్యమైన వాళ్ళతోటి ముచ్చట పెట్టిండు మాజీ ముఖ్యమంత్రి సారు. ఆయనతో ఆఫీస్కి వచ్చిండేమో అనుకునేరు. ఈడికే రారని ఒక మతలబు పంపంగానే మనోళ్ళంతా కార్లు వేసుకొని ఫామ్ హౌస్ కు పోయిండ్రు. రాజకీయం ఎట్లా నడుస్తుంది? ఎమ్మెల్సీ ఎలక్షన్ల రిజల్ట్ గురించి మాట్లాడినాక కాంగ్రెస్ గవర్నమెంట్ బిల్కుల్ ఫెయిల్ అయింది, అందరికి రుణమాఫీ చేయలే, రైతు భరోసా వేయలే, పబ్లిక్ అంతా మరలబడేదానికి తయారున్నారన్నాడట సారు. అట్లనే ప్రాజెక్టుల ముచ్చట కూడా వెళ్ళిందట. నడుమిట్ల భూవ బ్రేక్ తీసుకొని మళ్ళా కూకున్నారట. ఏప్రిల్ 27 తోటి పార్టీ పెట్టి 25 ఏళ్ళు అవుతుంది కాబట్టి గా దినం పెద్ద మీటింగ్ పెట్టాలి, 33 జిల్లాలకు వెళ్ళి పబ్లిక్ ను పట్టుకురావాలి, ఏడాదంతా సంబరాలు చేయాలని డిసైడ్ చేసిండట కేసీఆర్ సారు. 5 ఎమ్మెల్సీ సీట్లకు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎమ్మెల్యేల బలంతో ఒకటి పక్కా గెలుస్తారు. మరి మండలికి ఎవరిని పంపితే బాగుంటుందనే ఆలోచనకినే చేసిర్రట. 12 తారీఖు సంది అసెంబ్లీ చాలా అవుతుంది. గవర్నమెంట్ ని ఏం అడగాలనో కూడా మాట్లాడుకున్నారట. అప్పుడు తప్పకుండా సార్ సభకొచ్చే కోపం ఉందటుల్లో. అవునా, ఇక మా గురించి బగ్గనే అడుగుతాడు, హామీల మీద నిలదీస్తాడని ఆశపడేరు. ఆయనత సేమ్ నిరుట్ లెక్క బడ్జెట్ పెట్టేనాడు వచ్చి ఆదరేసుకొని పోతాడట. ఎందుకంటే రూల్స్ ప్రకారం 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే ఎమ్మెల్యే పదవి పోయే డేంజర్ ఉంటది. అగో గద్దప్పించుకునే ఇకమత్ అన్నట్టు.